ఇటీవల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పివిఎన్ మాధవ్ సారథ్యంలో రాజమహేంద్రవరంలో సెప్టెంబర్ 1న నిర్వహించిన సారథ్యం కార్యక్రమం విజయవంతమైనందుకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిని రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తాను ఇచ్చిన పిలుపునకు బీజేపీ నాయకులు విశేషంగా స్పందించారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించి కార్యక్రమాన్ని తరలించడంలో వారు చూపించిన చొరవను ఆయన ప్రశంసించారు. అందరికీ నమస్కారం. మొన్న 1వ తేదీన ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సారథ్యం పేరుతో రాజమహేంద్రవరంలో కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని నేను ఇచ్చిన పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ స్పందించి అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి రావడమే కాకుండా మరోపక్క తెలుగుదేశం పార్టీ, జనసేన ఏదైతే కూటమి కార్యకర్తలు అందరూ ఉన్నారో కూటమి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ రోజు ఎస్టీ రాజాపురం నుంచి రాజమహేంద్రవరం వై జంక్షన్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడమే కాకుండా అక్కడ నుంచి పివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో జరిగిన శోభాయాత్రలో పాల్గొని ఆ తదుపరి సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన బహిరంగ సభలో కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేసిన అనపర్తి నియోజకవర్గం కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా గతంలో జరిగిన అహల్యాబాయి హోల్కర్ సంబంధించిన జయంతి వేడుకల్లోని అదేవిధంగా పాల్గొని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరలా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నేతలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సదా విధేయుడనే ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను.